అండి ఇప్పుడు మనం జోగులాంబ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఆలంపూర్లో ఉంటుంది ఇది. ఇది వచ్చేసి గద్వాల్ జిల్లా. సో ఇది 5వ శక్తిపీఠంగా మనం చెప్పుకుంటాం. ఈ టెంపుల్ ప్రదేశం అంతా అయితే చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా ప్లెజెంట్గా, చాలా ఏదో పురాతన కట్టడం టెంపుల్ ఇదంతా కూడా చాలా చారిత్రక విశిష్టత అయితే ఉంది దీనికి. లోపల నాటాలోడు అన్నారు, ప్రతి గుడిలో లోపల అయితే ఒప్పుకుంటలేరు. మనం బయట వరకు మాత్రం చూడొచ్చు. లోపల కూడా లోపల టెంపుల్ లోపల తప్పించి మిగతా అన్ని చోట్ల అలౌ చేస్తారంట. ఒకసారి వెళ్ళి చూద్దాం. CEO గారిని కూడా అక్కడ అడిగాం. లోపలైతే నాటాలోడు అండి, బయట అయితే మీరు చూడొచ్చు అని చెప్పి చెప్పారు. ఉచిత దర్శనంలో ఎంటర్ అయ్యాము. చాలా తొందరగా అయిపోయేటట్టు అనిపిస్తుంది. ఎక్కువ టైం కూడా తీసుకునేలాగా అనిపించట్లా. ఇది ఎంట్రన్స్. చాలా బాగా అనిపిస్తుంది గుడి అయితే. ఈ కాలంది కాదు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇంత హడావుడి లేకుండే, చాలా సింపుల్గా ఉన్నది. ఒక్కరు కూడా లేరు, ఖాళీగా ఉంది. నాకు తెలిసి ఒక 5 నిమిషాల్లోనే అయిపోయేటట్టుగా అనిపిస్తుంది. చాలా పబ్లిక్ వచ్చేటట్టున్నారు. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, కానీ టయాన్ని బట్టి. ఈ ప్రాంగణం అంతా చూస్తే, ఈ ప్రాంగణంలో ఒకప్పుడు ఈ గుడి చుట్టూత, ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఈ గుడి చుట్టూత వాటర్ ఉండేటి. ఇప్పుడు ఆ జల్లెల్లా కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్లో, ఆ చుట్టూత వాటర్ ఉండేటి. ఇప్పుడు ఆ వాటర్ అంతా తీసేసేసి దాని మీద అంతా మనకు ఒక నెట్ లాగా ఏర్పాటు చేసేసి పెట్టేశారు. ఇంకా వాటర్ రండి. ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ జోగులాంబ అమ్మవారి టెంపుల్. అది ఆలంపూర్లో ఉన్నటువంటి మెయిన్ జోగులాంబ అమ్మవారి టెంపుల్. ఇది 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఇది. ఇక్కడ మిగతా ఉన్నటువంటి 17 శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది ప్రతి పిల్లర్కి, ఈ పిల్లర్ కనిపిస్తుంది కదా మనకి, ఈ పిల్లర్కి ఇట్లా ఏదైతే ఒక శక్తిపీఠం గురించి రాశారో అలా ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో అన్ని పిల్లర్స్కి ఒక్కొక్క శక్తిపీఠం తాలూకు ఫొటోస్ పెట్టారు. అంటే ఇంకెక్కడెక్కడ ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మొత్తం దీనికి పెట్టారు. ఇది జమ్మూ కాశ్మీర్, వైష్ణవిదేవి, శ్రీశైలం, అట్లా ప్రతిదీ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఒక్కొక్క పిల్లర్ మీద నోట్ చేసి పెట్టారు. ఇదంతా ఒకప్పుడు పాతకాలం కట్టడాలని అనుకుంటా. ఇక్కడికి మనల్ని అలౌ చేయట్లేదు. ఇక్కడ అంతా కూడా అలౌ చేయట్లేరు. ఇవి చూడండి ఎంత పాతకాలం. చూస్తే కూడా మనకు తెలుస్తుంది ఈ కాలం కాదన్నట్టుగా. ఇంత పాత గుడులు ఇంకెక్కడ మనకి కనపడవు. పబ్లిక్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారు అంట. మనం ఆల్రెడీ అక్కడెక్కడో కొట్టేసాము. అమ్మవారి శారీస్ అమ్ముతారు ఇక్కడ. కర్నూలు నుంచి టెంపుల్ మనకి 30 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కర్నూలు వైపు వచ్చినా, ఒకవేళ రాకపోయినా ప్రత్యేకంగా వచ్చినా తప్పు లేదన్న అంత బాగుంటుంది గుడి. అంత ప్రాచీన గుడి. ఇది వచ్చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉందంట. ఓన్లీ బయట వరకే తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ శిల్పకళ చూడండి అసలు ఎంత బాగుందో. చూస్తుంటే మళ్ళీ చూడబుద్ధి అవుతుంది. టెంపుల్ లోపలికి నాట్ అలౌడ్ అన్నారు. ఒకసారి ఊరికే బయట నుంచి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ నంది కూడా కొంచెం ముందు పక్క కొంచెం పగిలిపోయినట్టుగా ఉంది. పాతకాలం గుడి, ఇప్పటిది కాదు. ఇవి చూడండి గోపురాలు ఎంత పాత, 7వ శతాబ్దం. అంటే కనీసం నా తెలిసి ఇప్పటికి 1300 సంవత్సరాల పైన. ఇప్పుడు దాకా మనం వెళ్ళొచ్చిన టెంపుల్ ఇది. ఇక్కడి నుంచి లోపల చూపించే ప్రయత్నం చేద్దాం. ఏమైనా అంటారేమో, నేనైతే ధైర్యం చేసి తీస్తున్నా. విగ్రహం కనబడుతుంది కదా, శివలింగం. హర హర శంకర బాబ భయంకర హర 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 అనూచు గజ జన్మాంబర
ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. టెంపుల్ లోపల కూడా అంత పురాతన కట్టకం చాలా బాగుంటుంది. ఇక్కడ నంది కూడా కనిపిస్తుంది చూడండి. ఈ కట్టకం కూడా ఈ కాలంది కాదు, 7వ శతాబ్దంది. ఇది అంతా కూడా శిల్పకళలు, పైన ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. లోపలికి వెళ్ళి చూద్దాం. అందరు అయితే భక్తులు వస్తూ ఉన్నారు లోపల నుంచి. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో. శిల్పకళ ఇప్పటి శిల్పకళ కాదు, అప్పటి శిల్పకళ ఎలా అయినా చాలా బాగుంటుంది. శివలింగం ఉంది ఇక్కడ. ఒకసారి ప్రదక్షిణలు కూడా చూద్దాం, వెనక పక్క ఎలా ఉందో ఏంటో. ఇది శివాలయం వెనకాల. ఇప్పుడు దాకా మనం అంతా ఆర్కిటెక్చర్ అవన్నీ చూసాం కదా లోపల. ఇప్పుడు వెనక్కి మనం ప్రదక్షిణలాగా వెళ్తున్నాం. ఇక్కడ అన్ని రాతలు ఉన్నాయి చూడండి. వీటి మీద పాతకాలపు రాతలు ఉన్నాయి. అవి మనకు అర్థం కావట్లేదు, ఏదో లాంగ్వేజ్లో ఉన్నాయి. అవును, ఇక్కడ రాతలు కూడా ఉన్నాయి చూడండి. నవీన సంసం ఏదో ఉంది, మనకు అర్థం కావట్లేదు భాష అంతా. ఈ అన్ని రాళ్ళ మీద కూడా పాత పాత రాతలు ఉన్నాయి. ప్రతి దాని మీద అప్పటి ఈ గుడి తాలూకు విశిష్టత అనుకుంటా అన్నిటి మీద రాసేసి ఉన్నాయి. ఇక్కడ శిల్పకళలు మాత్రం చాలా బాగున్నాయి. 7వ శతాబ్దం నాడు ఆ కాలంలో ఇంత బాగా కట్టారు. ఇది నిత్య అన్నదాన సత్రం. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు టోకెన్ తీసుకోవాలంట. టోకెన్ తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రతిరోజు అన్నదానం చేస్తారు. చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు ఒకసారి చేసాము. ఇప్పుడు మార్నింగ్ వచ్చాం కాబట్టి ఈ అన్నదానం అవి లేవు ఇప్పుడు. అంటే 1 గంటకు స్టార్ట్ అవుతుంది. లోపల చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయి. ఆ కాలంలో శిల్పకళ. గుడంతా కూడా మనం ఎక్కడ కూడా ఇంత పాత గుడిని చూడలేము. ఈ పిల్లర్స్ ఒకదాని మీద కూడా పెట్టడం. ఇంత పాత గుడి నేను చూస్తున్న వాటిల్లో ఇంత పాత గుడి ఇదే మొదటిది. ఇప్పుడు దాకా మనం శివలింగం చూసాం కదా, అదే గుడి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలియదు కానీ అతి పురాతన కట్టడాలు అంతా. ఒక చార్మినార్, గోల్కొండ అట్లా చూసినట్టు అంతా పురాతన కట్టడాలే. మరి ఈ రూమ్స్ అన్నీ ఎందుకున్నాయో మరి. అన్ని రూమ్స్ ఉన్నాయి, ప్రతిదానికి ఒక తాళం వేసి ఉన్నాయి. ఇది దేనికి వాడుతున్నారో ఏంటో. ఇప్పుడు దాకా మనం ఆ టెంపుల్ వైపు వెళ్ళాం కదా, ఆ టెంపుల్ ఇటు నుంచే వస్తుంది. వీటి పైకి చూడండి, మేకలు అన్నీ ఎక్కేసినాయి. పాతకాలవి కాబట్టి అంతగా మెయింటైన్ చేయట్లేరు. కానీ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ చూడాల్సిన టెంపుల్స్లో ఇది ఒకటిగా మనం పెట్టుకోవచ్చు. ఈ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక మొత్తం శివలింగాలు ఎటు చూసినా కూడా. ఒక్క టెంపుల్లో ఇన్ని శివలింగాలు. ఇక్కడే మనం చూడండి, ఇది ఒక శివలింగం. ఇప్పుడు 1 2 3 4 అన్నీ శివలింగాలే. అమ్మ ఇదేంటి ప్రతి దగ్గరికి వెళ్ళి మొక్కుతున్నట్టుంది మేక. నిజంగానే మొక్కుతుంది, అట్లా అనేసి వస్తుంది. చూడండి, గుడి లోపలికి వెళ్ళి మొక్కేసి వస్తుంది. అది ఫుడ్ పెడితే తింటుందా, లేకపోతే లోపలికి వెళ్ళి దానికి మొక్కేసి వస్తుంది. అక్కడే ఫుడ్ కూడా ఏం లేదు. ఫ్లవర్స్ కోసమా? ఈ చెట్టు చూడండి, ఎన్ని వందల సంవత్సరాల క్రితం చెట్టు. ఇది జమ్మి చెట్టు చదివి. ఇది జమ్మి చెట్టు అన్న, జమ్మి చెట్టే అంట. చింత చెట్టు ఎట్లా ఎందుకుంటుంది? చింత చెట్టు అర్థమైపోతుంది మనకి.
మనం తిరుక్కుంటూ ఇప్పుడు ఎంట్రన్స్కి అయితే వచ్చాం. ఎంట్రన్స్లో చూడండి, ఇక్కడ వాటర్ కూడా పెట్టారు మనం కాలు కడుక్కొని రావడానికి. ఇది చూడండి టెంపుల్, ఏదో ఒక ఎర్ర బండ, రెడ్ స్టోన్ అంటారు, మరి ఏమంటారు అవన్నీ. చాలా బాగుంది. పురావస్తు ప్రార్థనశాల అంట కనిపించేది మనకి. పాతకాలపు గుడుల్లో చూడాలంటే మొన్న మనకి వరంగల్ ఒకటి చూసాం. వరంగల్ ఇది టాప్ 1, 2లో పెట్టుకోవచ్చు. వీటిల్లో మనకున్న ఏపీ తెలంగాణలో కాళ్ళు అయితే ఒక మామూలు కాలట్లేదు. ఏదో చూపించాలి, ఉరికి చూపించాలి అని చూపించడమే. కానీ ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ ఇవన్నీ టెంపుల్సే మీకు కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇదో టెంపుల్, దాని తర్వాత ఇదో టెంపుల్. అన్నీ అలాంటి టెంపుల్స్ చూస్తుంటే మనకి ఒక 50 ఉన్నాయి ఇలాంటి గోపురాలు, ఇలాంటి కట్టడాలు. ఇక్కడ ప్రతిదీ నందికి ఇక్కడ ఏదైతే మన హెడ్ ఉందో అన్నీ పగలగొట్టేసి ఉన్నాయి. తల మొఘలులు పగలగొట్టారని ఇక్కడ ఒక పెద్ద మనిషి చెప్పాడు ఆయన. ఈ టెంపుల్ అన్నీ ఇప్పుడు విగ్రహాలు అవి ఉన్నట్లేవు, అంటే లోపలికి అలౌ చేయట్లేరు కాబట్టి నేను వెళ్ళలేదు. అమ్మో ఇక్కడ చూడండి ఎంత దూరం ఉందో. జంప్ చేయగలుగుతామా? అమ్మో చేయలేంలే, భయం వేస్తుంది. మధ్యలో ఇంత పెద్ద కాలువలాగా ఏదో పెట్టారు. అన్ని పాతకాల బండలు. ఇవి అయితే మామూలుగా ఎండాకాలం ఇప్పుడు నేను నడుస్తుంది. గోపురం చూడండి, 700 అంటే 7వ శతాబ్దంలో, అంటే ఇప్పుడు మనం 21వ శతాబ్దం అంటే 1400-1500 సంవత్సరాలు గుడి. ప్రాచీన గుడిలో ఇదొకటి. మనం చెప్పుకున్నట్టుగా 1-2 స్థానాల్లో వీటిని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ప్రతి దాని మీద ఒక శివలింగం. ఎక్కడ ఒక రాయిలాగా కనిపిస్తే అక్కడ ఒక శివలింగాన్ని స్థాపించేశారు, రూపకల్పన చేశారు. ఇది చూడండి వెనక నుంచి. ఇది ఈ హోల్లోంచి ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తలేదు. లోపల గుడి అనుకుంటా. లోపల గుడి చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా టెంపుల్. ఇప్పుడు మనం వచ్చేసి తుంగభద్ర డ్యామ్ మీద ఉన్నాం. ఇప్పటివరకు మనం చూసిందంతా ఈ తుంగభద్ర డ్యామ్ ఒడ్డున ఉంటుంది అనడానికి ఈ డ్యామ్ ఎక్కి చూపిస్తున్నాను మీకు. ఇది తుంగభద్ర డ్యామ్ ఒడ్డునది. అండ్ ఇక్కడ నుంచి కర్నూలు 15 కిలోమీటర్స్ వస్తుంది. హైదరాబాద్ వచ్చేసి 230 కిలోమీటర్స్ వరకు వస్తుంది. మొత్తం చెమటలు పట్టిపోయి ఈ ఎండలకి అర్థమవుతలేదు మనకి ఏం మాట్లాడుతున్నాము కూడా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.